ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ఏవో మద్యం అక్రమాలు జరిగాయని చెప్పి సిట్ చేస్తున్న విచారణ, వాళ్ళు చేస్తున్న అరెస్టుల తర్వాత రిమాండ్ రిపోర్ట్లు, వాంగ్మూలాలు తయారు చేస్తూ ఉండడం, చివరికి ఇవన్నీ కాపీ పేస్ట్ లాగే ఉన్నాయని చెప్పి మేజిస్ట్రేట్లు కూడా వ్యాఖ్యానించడాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకవైపు ఈ విచారణ సంస్థ వీళ్ళ విచారణ అండ్ దాన్ని బ్యానర్ హెడ్డింగ్గా కథనాలుగా రాస్తున్న తెలుగుదేశం పార్టీ పత్రికలు, డిబేట్లు పెడుతున్న వాళ్ళ టీవీ ఛానళ్ళను చూస్తే నిజంగా నవ్వు వస్తుంది ఎవరికైనా. ఎందుకని ఎవరైనా విచారణ సంస్థ విచారణలో ఆధారాలు సేకరించి, అదిగో ఈ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మీరు దీనికి ఏం సమాధానం చెబుతారు అని చెప్పి అరెస్ట్ చేసిన వాళ్ళను ప్రశ్నించాలి. ఇది మినిమం విచారణ. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నాయి? అదిగో మాకు విజయసాయిరెడ్డి చెప్పారు, అవునా కాదా? మాకు రాజకేశ్వరెడ్డి చెప్పారు, అవునా కాదా? శ్రీధర్ రెడ్డి చెప్పారు, అవునా కాదా? ఇంకొకరు చెప్పారు, అవునా కాదా? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు. అండ్ తాజాగా తెలుగుదేశం పార్టీ పత్రిక వారాంత పలుకుల వాళ్ళు ఈరోజు ఫ్రంట్ పేజీ కథనాన్ని రాసుకుంటూ వచ్చి దాన్ని చూసి మనం నవ్వాలా లేకపోతే వీళ్ళ మీద జాలిపడాలో కూడా అర్థం కాదు. ఏమంట, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న అందరినీ అరెస్ట్ చేసినా కూడా మద్యం కేసులో అసలు సూత్రధారి ఎవరో తేలడం లేదట. అసలు సూత్రధారి బిగ్ బాస్ ఎవరు అన్నది ఈ అరెస్ట్ చేయబడిన వ్యక్తులు ఎవరు చెప్పడం లేదట. అసలు సూత్రధారి ఎవరు వాళ్ళు చెప్పడం లేదట. ఆ వివరాలు ఏంది వాళ్ళు చెప్పడం లేదట. అన్నీ వాళ్ళే చెప్పేటట్లయితే విచారణ సంస్థ ఎందుకు? డబ్బులు ఎక్కడికి పోయాయో అరెస్ట్ చేసిన వాళ్ళు చెప్పట్లేదట. ఎక్కడ పెట్టుబడులు పెట్టారో వాళ్ళు చెప్పడం లేదట. ఏ డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారో వాళ్ళు చెప్పడం లేదట. వాళ్ళు చెప్పడం లేకపోతే మీరు చెప్పండి పోయి. వాళ్ళు చెప్పకుండా మీరు చెప్పండి అబ్బా పోయి. వాళ్ళు ఎందుకు చెబుతారు? ఒకవేళ నిజంగానే తప్పు చేశారు అనుకుందాం, ఎందుకు చెబుతారు? మరి ఇన్ని విచారణ సంస్థలు ఎందుకు? సిఐడి ఎంట్రీ ఫస్ట్, తర్వాత సిట్ ఎంట్రీ. మరి సిట్ ఏం చేస్తుంది? అన్నీ వాళ్ళే చెప్పేటట్లయితే వీళ్ళేం చేయాలి? వీళ్ళేం చేయాలి స్వామి? మనకు అర్థం కాదు. అంటే ఏమి ఫైండ్ అవుట్ చేయలేకున్నారా? ఏం చేత కాక మళ్ళీ అది కూడా వాళ్ళ మీదకే నెట్టేస్తున్నారా? వాళ్ళు చెప్పలేదు కాబట్టి మేము కనుక్కోలేకపోయాం. అదిగో వాళ్ళు బిగ్ బాస్ పేరు చెప్పలేదు కాబట్టి బిగ్ బాస్ బయటపడిండు. సూపర్ విలన్ అంట. సూపర్ విలన్ ఎవరో వాళ్ళు చెప్పలేదు కాబట్టి బయటపడిపోయిండు. మళ్ళీ ఈ కథనాల కోసం గ్రౌండ్ రిపేర్ రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నారా? ఏం జరగలేదు అంటున్నారు కదా వాళ్ళు. అక్రమ అరెస్టులు అంటున్నారు కదా, మాకు సంబంధం లేదంటున్నారు కదా. మరి వాళ్ళు చెప్పిన పరిగణలోకి తీసుకోండి. మరి వాళ్ళు చెప్పేది నిజమైతే పరిగణలోకి తీసుకోండి. విచారణ సంస్థకు ఏం చేయాలో పాలుపోక అత్యాధునిక విచారణలు ఏమున్నాయో వాళ్ళు వెతుక్కుంటున్నారట. అత్యాధునిక విచారణ ఇంకేమైనా ఉందా? అడ్వాన్స్డ్ ఎంక్వైరీ అని, అత్యాధునిక ఏమంటారు, అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేటివ్ మెకానిజమ్స్ ఏమైనా ఉన్నాయా అని. అంటే ఇంకా చేతులు ఎత్తేస్తున్నారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. నిన్న మొన్నటి వరకు జగనే అని, ఇక్కడని, అక్కడని, అంతా ఆయనే చెప్పించాడని పెద్ద పెద్ద కథనాలు పెట్టి ఇంకా జగన్ అరెస్ట్ అని చెప్పి అవి కానీ పెట్టారండి బార్సు. అవన్నీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చెప్పట్లే. వాళ్ళు చెప్పకుంటే ఎట్లా? అంటే అందరూ చెబితేనే విచారణలా, ఎవరు చెప్పకపోతే ఇంక విచారణ ఏముండవు. మరి విచారణ సంస్థలు ఎందుకు? ఏందో వీళ్ళ బాధ మనకు నిజంగా అర్థం కాదా స్వామి.